ఫ్రెండ్స్, 4 ఏళ్ల బాలికను రేప్ చేసిన నటుడు తీవ్ర కోపంలో సినీ ఇండస్ట్రీ. ఈ విషయాన్ని తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, అత్యాచారం ఆడవారి జీవితాలను నాశనం చేసే రాక్షస చర్య. పశువుగా మారిన మృగాడు ఆడవారి జీవితాలను నాశనం చేయడానికి ఎంచుకునే మార్గం అత్యాచారం. అయితే దీనివల్ల వారి జీవితాలు ముసిగిపోతాయి, బతుకున్న శవాలుగా మారతాయి. అత్యాచారానికి పాల్పడే మృగాడు ఒక్క నిమిషం ఇదే పరిస్థితిలో తన కుటుంబంలోని మహిళలు ఉంటే వారి పరిస్థితి ఏంటి అని ఆలోచించగలిగితే సమాజంలో చాలా వరకు దారుణాలు తగ్గిపోతాయి. కానీ పశువులా మారిన మృగాడికి ఎంతలా ఆలోచించే విచక్షణ ఉంటుందని అనుకోవడం ఎండమావిలో నీరు వెతకడం లాంటిది. అత్యాచారాల నిరోధానికి ప్రభుత్వాలు ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నా మృగాల్లో మాత్రం మార్పు రావడం లేదు. ఇలాంటి దాడులకు పాల్పడే వారు సామాన్యులు మాత్రమే కాక సెలబ్రిటీలు కూడా ఉండడం విషాదకరంగా మారింది. అయితే ఇక తాజాగా దృశ్యం నటుడు ఒకరు 4 ఏళ్ల బాలికపై దారుణానికి పాల్పడ్డాడని అతనిపై ఫోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారని తెలుస్తోంది. ఆ వివరాలు ఈ దారుణ సంఘటన కేరళలో చోటు చేసుకుంది. మలయాళ దృశ్యంతో పాటు పలు చిత్రాల్లో క్యారెక్టర్ రోల్స్, విలన్ పాత్రలో నటించిన మలయాళ నటుడు కూటికల్ జయచంద్రన్ 4 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిపాడనే ఆరోపణల నేపథ్యంలో అరెస్ట్ చేశారని టాక్. మలయాళ సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఘటన జరిగిన రోజు కాలకృత్యాలు తీర్చుకునేందుకు బయటికి వెళ్ళిన బాలిక చాలాసేపటి తర్వాత ఇంటికి తిరిగి వచ్చిందంట. ఆ తర్వాత ఏమైందని అడిగితే తనను రేప్ చేశారని చెప్పేసి ఆయన పేరు చెప్పడం జరిగిందంట.